హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదే జొన్న దోశ చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ 3 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు, చిటికెడు మెంతులు వేసుకొని బాగా కడుక్కొని 2-3 సార్లు కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి 8 గంటలు మినిమము, లేకపోతే ఓవర్ నైట్ లేదు ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ మినిమం 8 గంటలు అయితే నానాలి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ చేసేసుకోండి. 1 కప్ అటుకుల్ని ముందే నానబెట్టుకుని దాన్ని కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలిపి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా నురగగా చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుంది. బాగా కలిపేసుకుని మీకు ఎంత క్వాంటిటీ అయితే దోసపిండి కావాలో అంత సపరేట్ చేసుకొని దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దోశ పెనం పెట్టి ఫస్ట్ బేస్కి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి దానిపైన చక్కగా ఈ దోశలు మనం నార్మల్గా వేసుకున్నట్టే వేసేసుకుని చుట్టూతులా నూనె పూసి 2 పక్కల కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఏ చట్నీతో అయినా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ లేదంటే కొబ్బరి టొమాటో కలిపి చేస్తారు కదా అది కానీ ఏదైనా రోటి పచ్చడితో కానీ అద్దిరిపోతుంది అనమాట. ఎప్పుడు బియ్యంతో దోశలు వేసినా సరే అంత టేస్టీగా అనిపించవు అండ్ ఇన్నోవేటివ్గా అనిపించవు కదా. ఇది ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.